గైస్ వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు. నేను మీ కర్ణకర్ పిల్లేపు. సో గైస్ ఈ రోజు కూడా మన దగ్గరికి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చింది. అండ్ అలాగే ఈ రోజు వచ్చిన జాబ్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అట. అండ్ ద స్పెషల్ థింగ్ ఏంటంటే కనుక ఇది ఒక ఎంఎన్సి కంపెనీ. సో దీంట్లో మీకు జాబ్ వస్తే కనుక మీకు పర్మనెంట్ గా కూడా ఈ యొక్క జాబ్ మీకు దీంట్లో ఉండిపోతుంది. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క జాబ్ అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు ఈ యొక్క డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ ఛానల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క వెబ్సైట్ లోకి వెళ్తే మీకు ఆటోమేటిక్ గా ఆన్ ది టాప్ లోనే ఆ యొక్క జాబ్ రిక్రూట్మెంట్ మీకు కనిపిస్తుంది. దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు గైస్. సో గైస్ మీకు తెలియదు, నేను చాలా చాలా కష్టపడుతున్నాను జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ తీసుకురావడానికి. కనీసం ఈ యొక్క వీడియోకి ఒక 40 లైక్స్ నేను టార్గెట్ పెట్టుకున్నాను. కనీసం నాకు 40 లైక్స్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ ని ప్లీజ్ ఫాలో అవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఎవ్రీ డే కూడా ఒక న్యూ అప్డేట్ తో ఒక న్యూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నేను మీకు అందిస్తూ ఉంటాను. సో లేట్ చేయకుండా మనం ఓవర్ టు మై స్క్రీన్. సో ఆ జాబ్ ఏంటి, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఆ శాలరీ అంతా మొత్తం కూడా చూసేద్దాం. సో కనుక మీరు చూస్తున్నారు కదా గైస్, ఇది మనకి వైజ్ అనే కంపెనీ నుంచి వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజ్ అనే కంపెనీ అనేది ఒక నార్మల్ కంపెనీ కాదండి, ఇది ఒక ఎంఎన్సి కంపెనీ. ఆల్రెడీ చాలా మంది యొక్క వైజ్ గురించి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఫ్రీలాన్సింగ్ కానీ మార్కెటింగ్ కానీ జాబ్ చేస్తారో వాళ్ళకి ఈ కంపెనీ గురించి బాగా తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఈ కంపెనీ ఏం చేస్తుందంటే కనుక ఇంటర్నేషనల్ పేమెంట్స్ ట్రాన్స్ఫరింగ్ అని చేస్తూ ఉంది. లైక్ పేపాల్ అండ్ మనకి భారతదేశంలో ఫోన్ పే ఎలాగో అది ఇది ఇంటర్నేషనల్ లో వైజ్ అలాగమాట. సో అటువంటి ఒక మంచి కంపెనీ నుంచి మనకి కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ అనే జాబ్ రోల్ కి మనకి అప్లికేషన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వైజ్ అనేది మల్టీనేషనల్ కంపెనీ. వీళ్ళ యొక్క ఆఫీస్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది. మనకి దగ్గరలో హైదరాబాద్ లో కూడా అండ్ అలాగే ముంబైలో కూడా ఇండియాలో వీళ్ళ ఆఫీస్ అనేది వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు చాలా బాగా ఎంప్లాయీస్ ని డీల్ చేస్తున్నారు. ఇకపోతే మీకు అర్థమవుతుంది అసలు వాళ్ళు ఏమేమి బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తున్నారో, అలాగే వాళ్ళు ఎంత శాలరీ ఇస్తున్నారు అనేది చూస్తున్నట్టయితే కనుక. సో మీరు చూస్తున్నారు కదా మనకి వైజ్ అనే కంపెనీ నుంచి మనకి కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అట. కానీ మీరు ఫస్ట్ 6 months మాత్రం మీరు ఆఫీస్ లోకి వెళ్ళాలంటే మీరు యాజ్ ఏ న్యూ జాయినింగ్ కాబట్టి మీరు అక్కడ ఒక మెంబర్స్ కి వాళ్ళకి మీరు కాంటాక్ట్ గా ఉంటాకి మీరు ఫస్ట్ 6 months మీరు దాంట్లో వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే కనుక ఇది కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ రోల్ అనమాట. సో గైస్ యాజ్ కస్టమర్ సపోర్ట్ మీకు తెలిసే ఉంటుంది. మనకి ఏదైనా కస్టమర్ దగ్గర నుంచి మనకి ఏదైనా క్వైరీ వచ్చినప్పుడు ఆ క్వైరీని మనం ప్రాపర్ గా రిజాల్వ్ చేయాలి విత్ అట్మోస్ట్ కేర్. ప్రతి రెజల్యూషన్ కూడా ప్రాపర్ నాలెడ్జ్ తో కస్టమర్ కి షేర్ చేసి కస్టమర్ సాటిస్ఫై అయ్యేలాగా మనం చూసుకోవడం మనకు మెయిన్ యొక్క వర్క్ అనమాట. అలాగే ఈ యొక్క కంపెనీ వాళ్ళు ల్యాప్టాప్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఎటువంటి ల్యాప్టాప్ ఉన్నా లేకపోయినా పర్లేదు, జస్ట్ మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇకపోతే వాళ్ళు డీటెయిల్ గా కీ రెస్పాన్సిబిలిటీ జాబ్ రెస్పాన్సిబిలిటీ చూస్తే కనుక ఇక చూడండి, వాళ్ళు టు ప్రొవైడ్ హై క్వాలిటీ కస్టమర్ సపోర్ట్ అనమాట. వాళ్ళు మెయిన్ గా మనకి ఏదైతే కస్టమర్ నుంచి మనకి క్వైరీస్ వస్తాయో ఆ క్వైరీస్ మనం సాల్వ్ చేయడం మన మెయిన్ కేపీఐ అనమాట. అదే మనకు మెయిన్ రెస్పాన్సిబిలిటీ. అలాగే మనం కస్టమర్ ప్రాబ్లమ్స్ ని అట్మోస్ట్ కేర్ తోను, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్ తోను అలాగే ఎంపతితోను మనం వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలని పెట్టి చూడాలి. అలాగే మన కేపీఐ మనం ఎంత టైంలో కస్టమర్ ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తున్నాం, ఎంత టైంలో కస్టమర్ కి మనం ప్రాపర్ ఆన్సర్ ఇస్తున్నాం అనేది మనకు మెయిన్ కేపీఐ అన్నమాట. ఇది ఎవ్రీ డే కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మనం దీంట్లో బాగుండాలంటే మనం నాలెడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గెయిన్ చేసుకోవాలి. మీ డిపార్ట్మెంట్ లో మీరు ఏవైతే అసైన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారో ఆ అసైన్ డిపార్ట్మెంట్ లో మీరు నాలెడ్జ్ ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉండాలి, నాలెడ్జ్ ఎక్కువ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి. సో దట్ మీకు కూడా నాలెడ్జ్ పెరిగి కస్టమర్ ఏదైనా మీకు క్వశ్చన్ అడిగినప్పుడు మీరు వెంటనే ఆన్సర్ అవ్వడానికి మీకు హెల్ప్ అవుతుంది. అలాగే ప్రాపర్ కమ్యూనికేషన్ అనమాట. మీరు మీ టీంతో కానీ లేకపోతే మీ కస్టమర్తో కానీ ప్రాపర్గా ఆ ప్రాబ్లం గురించి మీరు ప్రాపర్గా కమ్యూనికేషన్ చేస్తే కనుక మీరు ఆటోమేటిక్గా కస్టమర్కి ఒక మంచి రెజల్యూషన్ మీరు ప్రొవైడ్ చేయడానికి అవుతారు. ఓకే, అలాగే టు ఫాలో సెక్యూరిటీ గైడ్లైన్స్ అనమాట. సో వైజ్ అనేది ఒక పేమెంట్స్ కంపెనీ కాబట్టి సో వాళ్ళకి ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ గైడ్లైన్స్ ఉంటుంది. సో మీరు వర్క్ చేస్తున్నప్పుడు అవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకొని వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా ఎటువంటి సెక్యూరిటీ బ్రీచ్ మీరు చేయడానికి దీంట్లో అవకాశం ఉండదు. అలాగే మీరు ప్రొయాక్టివ్ గా ఒక టీమ్ మీటింగ్స్ కానీ లేకపోతే నాలెడ్జ్ షేరింగ్ మీటింగ్స్ కానీ మీరు ఎప్పటికప్పుడు జాయిన్ అవుతూ మీరు ఆల్టర్నేట్ గా మీరు జాయిన్ అవుతూ ఉంటారు. సో దట్ మీకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. అలాగే మీరు మీ టీమ్ తో కూడా ఎక్కువ ఇంటరాక్షన్ అవడానికి మీకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడు కూడా వైజ్ ఒక కోర్ వాల్యూస్, ప్రతి కంపెనీకి వాళ్ళ కోర్ వాల్యూస్
వాల్యూస్ ఉంటాయి కదా, ఆ కోర్ వాల్యూస్ మీరు రెస్పెక్ట్ చేస్తూ ఆ ప్రతి వాల్యూ కూడా పార్టిసిపేట్ చేస్తూ మీరు ప్రతిదీ కూడా ఫాలో అవుతూ మీ కంపెనీ మీరు జాబ్ చేసుకుంటూ పోవటమే. సో గైస్ ఇకపోతే మనకి కంపెనీ దగ్గర నుంచి ఒక మెయిన్ నోటీస్ ఉందన్నమాట. సో వన్స్ మీరు అప్లై చెయ్యగానే మీ యొక్క ఈమెయిల్ కి ఒక 30 minutes ఎగ్జామ్ అనేది వస్తుంది. జస్ట్ నార్మల్ బేసిక్ కంప్యూటర్ ఎగ్జామ్స్ మాట. సో అది మీరు పాస్ అయితే కనుక మీకు ఇమీడియట్ గా నార్మల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాంట్లో మీ రోల్, మీ ప్యాకేజ్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మొత్తం కూడా అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా మీ యొక్క కంపెనీ యొక్క మీ యొక్క ఇంటికి ల్యాప్టాప్ అండ్ ప్రతి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసరికి అసలు మనం వైజ్ లో ఎందుకు జాయిన్ అవ్వాలి, మనకి ఏమేమి పర్క్స్ ఉంటాయి అంటే కనుక ఇది ఒక గ్లోబల్ కంపెనీ కాబట్టి మీరు ఇండియన్ టీమ్ మాత్రమే కాకుండా త్రూ అవుట్ ద వరల్డ్ లో ఉన్న మీరు ఎంప్లాయీస్ మీరు ఇంటరాక్షన్ అవ్వచ్చు, వాళ్ళతో మీరు కనెక్షన్ పెంచుకోవచ్చు అన్నమాట. అలాగే వీళ్ళు మెయిన్ మనీ ఫోకస్ తో ఉన్నారు కాబట్టి మీరు కూడా టెక్నాలజీ బేస్డ్ గా ఎక్కువ నేర్చుకోవడానికి దీంట్లో ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే లాస్ట్ థింగ్ వచ్చేసరికి మీరు ఒక ఫుల్ రెస్పాన్సిబిలిటీగా మీరు కస్టమర్ సపోర్ట్ రోల్ లో మీ యొక్క ఓనర్షిప్ తీసుకుంటూ ఏదైనా ఒక సిచ్యువేషన్ అయితే కనుక మీకంటూ మీరు డెసిషన్ తీసుకుని ఒక క్వైరీని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తే కనుక మనకి శాలరీ వచ్చేసరికి ఒక పొజిషన్ కి పెర్ ఇయర్ కి 5 lakhs per annum అనేది మనకి ఉంది. అండ్ అలాగే మనకి జాయినింగ్ బోనస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి ఇది కంప్లీట్ రిమోట్ సెటప్ మాట. అలాగే మనకి ఫస్ట్ 6 months కూడా మనం ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో దట్ మనం టీమ్ దగ్గర ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఆ తర్వాత మీకు కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. అలాగే మీకు 28 per year లీవ్స్ ఉంటుంది. ప్రతి సంవత్సరానికి మీకు 28 రోజులు లీవ్ అయితే ఉంటుంది. ఇది గైస్ ఇవాళ వీడియో అసలు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ గా ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సో దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. కనుక ఏమైనా ఇచ్చి ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, సైనింగ్ ఆఫ్.